సరదాగా అలవాటై చివరకు ప్రాణాలను హరిస్తున్నాయి ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్. హై స్కూల్ నుంచి ప్రొఫెషనల్స్ వరకు అందరూ వీటికి బాధితులుగా మారిపోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ బీటెక్ విద్యార్థి ఆన్లైన్ బెట్టింగ్ భూతానికి బలైపోయాడు. అప్పులు కట్టలేక ప్రాణాలు కోల్పోయాడు. బెట్టింగ్ వేయండి, లక్షలు గెలుచుకోండి, మీ సమస్యలన్నీ తీరిపోతాయి, మీరు సమాజంలో హాయిగా దర్జాగా బతకొచ్చు అంటూ రోజు లేస్తూనే సెల్, ల్యాప్టాప్, కంప్యూటర్లలో ప్రకటనలు వస్తూనే ఉంటాయి. ముందుగా చిన్నగా తక్కువ డబ్బులతో ప్రయత్నిద్దాం, ఏం పోతుందని సరదాగా ప్రయత్నించడం, కాస్త డబ్బులు రాగానే అరే ఇది బాగుందే అంటూ పూర్తి స్థాయిలో బెట్టింగులకు దిగుతున్నారు. తర్వాత అది వ్యసనంలా మారి ఉన్నదంతా పోగొట్టుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇటీవలే వరంగల్ జిల్లాలో ఓ విద్యార్థి బెట్టింగ్ మాయాజాలానికి ప్రాణాలు కోల్పోయాడు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామానికి చెందిన బత్తిని దేవేందర్, సంధ్యల కుమారుడు గణేష్. తండ్రి దేవేందర్ 10 ఏళ్ల క్రితం తాటి చెట్టుపై నుంచి జారిపడి మృతి చెందాడు. తల్లి సంధ్య కష్టపడి ఉన్నదానిలో కొడుకును బీటెక్ చదివించింది. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతూ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్కి అలవాటు పడ్డాడు గణేష్. బెట్టింగ్ గేమ్స్లో 7 లక్షల రూపాయల వరకు పోగొట్టుకుని అప్పుల పాలయ్యాడు. ఆన్లైన్ గేమ్స్ కోసం మిత్రుల నుంచి లక్షల రూపాయలను అప్పుగా తీసుకుని బెట్టింగ్లో పెట్టి పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న డబ్బుల్ని తిరిగి ఎలాగైనా సంపాదించాలనే ఉద్దేశంతో దసరా సెలవులకు ఇంటికి వచ్చిన గణేష్ తన తల్లి దగ్గర నుంచి 80,000 రూపాయలు తీసుకువెళ్లాడు. డబ్బులన్నీ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్లో పెట్టి పోగొట్టుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. చేసిన అప్పులు తీర్చడం ఎలాగో అర్థం కాక ఆ విషయాన్ని ఇంట్లో చెప్పలేక మనస్తాపానికి గురైన గణేష్ అక్టోబర్ 23వ తారీఖున తన రూంలో కూల్ డ్రింక్లో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్ 28న మృతి చెందాడు. చేతికంది వచ్చిన కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అప్పటి నుండి ఆర్థిక ఇబ్బందులు, పిల్లల్ని ఇద్దరిని మంచి పోషించి మంచి వాళ్ళని సెటిల్ చేయాలని అనుకునే పరిస్థితుల్ని మంచి పిల్లలు మంచి ఎదిగిండ్రు. వాళ్ళ చదువుల కోసం నేను అంతో కష్టపడి చదివించిన. కన్నా కొడుకు బీటెక్ 3rd ఇయర్కి వచ్చిండు. కానీ మొబైల్ వల్ల, ఆన్లైన్ బెట్టింగ్ వల్ల, ఫ్రెండ్స్ ఇటు అటు అని చెప్పడం వల్ల నా కొడుకు మానసికంగా ఇబ్బంది పడి డబ్బులు అప్పు చేసిండు. కానీ చెప్పుకోలేక తండ్రిని కోల్పోయిన బాధ ఒకటి, ఇటు మాకు కుటుంబ పరంగా మాదొక్కటే విలేజ్లో మాదొక్కటే కుటుంబం, ఎవరు చెప్పుకోలేక ఇబ్బంది పడి నా కొడుకు కుమిలి అది చేసుకున్నాడు. కుటుంబాలను కూల్చి ప్రాణాలు తోడేస్తున్న బెట్టింగ్ తోడేళ్లను అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఎన్నో కుటుంబాలు నాశనమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కడారిగూడెంలో బత్తిని గణేష్ అనే అబ్బాయి ఒక 15 రోజుల క్రితం చనిపోవడం జరిగింది. ఈ ఆన్లైన్ బెట్టింగ్ వల్ల చాలామంది పిల్లలు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే చదువుకుంటున్నారని వాళ్ళు అనుకుంటారు. ఆన్లైన్లలో బెట్టింగ్లతోటి చాలామంది పిల్లలు, విద్యార్థులు, బీటెక్ చేసే విద్యార్థి ఇలా చనిపోయిందంటే చాలా బాధాకరమైన విషయం. తల్లిదండ్రికి ఒకే ఒక కొడుకు, తండ్రి కూడా తాటి చెట్టుపై నుండి పడి చనిపోవడం జరిగింది. ఈ తల్లిదండ్రికి ఉన్నటువంటి ఈ ఒక్క కొడుకు కూడా ఈరోజు బెట్టింగ్ తోటి సొసైటీ చేసుకొని పాయిజన్ తీసుకొని గట్కేసర్లో బెట్టింగ్ పెట్టి 3 లక్షల అప్పు చేసి దీనివల్ల చనిపోవడం వల్ల తల్లిని కోత విధించినది. ఆన్లైన్ బెట్టింగ్ పెట్టుబడుల పేరుతో వచ్చే ప్రకటనలు నమ్మి మోసపోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. కుటుంబానికి బాసటగా నిలవాల్సిన వారే ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటుంటే ఆ కుటుంబాలు ఎలా బతకాలో అర్థం కాక నిర్వేదంలో మునిగిపోతున్నాయి.